నమస్కారం. ఇక్కడ మేము మా మెంటీస్తో చేసేది ఏంటంటే ఒక సబ్జెక్ట్ని ఎలా చదవాలో నేర్పించడం చాలా ఇంపార్టెంట్. మీరు బుక్ తీసుకొని ఇలా పేజెస్ తిప్పితే చదవచ్చేది. ఆల్సో ఒక వీడియో వినడం వల్ల కూడా రాదు. సో దాని మీద ఫోకస్ చేస్తున్నాం. ఈ కాన్వర్జేషన్లో దాని గురించి మాట్లాడతాం. సో మీకు ఏఎఫ్ఎం అనే సబ్జెక్ట్లో ఒక 15 చాప్టర్లు ఉన్నాయి. ఇందులో ఒక 5 చాప్టర్లు థియరీ బేస్డ్ ఉన్నాయి. 10 చాప్టర్స్ ఒక సెన్స్ ఆఫ్ ప్రాక్టికాలిటీ ఉంటుంది, అంటే నంబర్స్ ఉంటాయి. సో ఈ 10 చాప్టర్స్లో కూడా ఒక 6 చాప్టర్స్ రీజనబుల్ ఈజీ, 4 చాప్టర్స్ డిఫికల్ట్. సో వరుణ్ ఐ గెస్ డూయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం చేస్తున్నావు కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ 4 days పెట్టాము. ఫస్ట్ 40 hours నీకు ఏమనిపిస్తుంది ఈ సబ్జెక్ట్ చేస్తున్నప్పుడు? సార్ యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్ మరీ అంత కష్టమైన సబ్జెక్ట్ అయితే ఏం కాదు సార్. అంటే ఎగ్జాక్ట్గా సార్ చెప్పిన కరెక్ట్ లాజిక్ మనము ఒకసారి ఆ లాజిక్ ఒకసారి మన మైండ్లో వెళ్తే ఈజీగా ఫ్లో అయిపోతుంది. అండ్ ఈ సబ్జెక్ట్ అసలు క్లాసెసే అవసరం లేదు సార్ నిజం చెప్పాలంటే. మనం జస్ట్ ఒకసారి కాన్సెప్ట్ అర్థం చేసుకొని బుక్ చదివేసేసి సమ్ స్టార్ట్ చేసేస్తే మనం చేయగలుగుతాం. కానీ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కొంచెం టైం పడుతుంది వేరే వాళ్ళకన్నా. కానీ ఒక్కసారి చేస్తే మాత్రం ఈజీగా ప్రాసెస్ అవుతుంది సార్. సో రెగ్యులర్గా నువ్వు చేసే మెథడ్కి ఇప్పుడు మనం చేస్తున్న మెథడ్కి ఏం తేడా, ఏం డిఫరెన్స్ వచ్చింది? సార్ రెగ్యులర్ మెథడ్ ఏంటంటే మీరు అన్నట్టు ప్యాసివ్ లెర్నింగ్ అయ్యేది. అండ్ మళ్ళీ ప్యాసివ్ లెర్నింగ్ అయిన తర్వాత మళ్ళీ నేను కూర్చొని ఎక్సెసివ్ అవర్స్ ఇంకా ఫర్దర్ ఎక్సెసివ్ అవర్స్ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఎలా అవుతుందంటే నేనే స్టార్టింగ్ చేస్తాను, నేనే స్క్రాచ్ చేస్తాను కాబట్టి నాకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్. ఓకే ఇలా ఉంటే ఇలా అంటే కొన్ని కీవర్డ్స్ తీయడం కానీ కీవర్డ్స్ అర్థం చేసుకోవడం, ఇలా అడిగితే ఇలా ఇవ్వాలి, అది ఇంకా బెటర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు క్లాస్ వినే దానికన్నా నాకు సొంతంగా ఇలా చేస్తే నాకు ఇంకా ఈజీగా అనిపిస్తుంది. డెఫినెట్గా అంటే క్లాస్ వినే టైం ఎంత సపోజ్ 3 hours క్లాస్ వినే టైం కన్నా ఇది ఇంకో 3 గంటలు దీనిపైన పెడితే అయిపోతుంది. కానీ ఒక బెటర్ మన సబ్ కాన్షియస్ మెమరీలో బాగా కూర్చుంది మనం సొంతంగా చేస్తే. సో అదే క్లియర్గా యాక్టివ్ ప్రిపరేషన్ ఇస్ బెటర్ దెన్ ప్యాసివ్. సో సురేష్, బర్నీ సినారియో ఏంటి, తనకి ఏం రికమెండ్ చేశారు బేస్డ్ ఆన్ హర్ క్లాస్ 4 days? తను ఎక్కడ అవుతుందంటే ఎగ్జామ్ రాసింది, బట్ షీ కుడెంట్ ఏబుల్ టు ఫినిష్ ఈచ్ ఆన్సర్. షీ హాస్ స్టక్ ఇన్ ఎవ్రీ ఆన్సర్. స్టార్ట్ చేస్తుంది బట్ షీ కుడెంట్ ఏబుల్ టు కంప్లీట్ ఇట్. మతలబ్ దట్ ఈస్ ద రీజన్. One reason for that is she's first timer, first of all. So she had to process the question first. And the processing of the question is important first of all. So they require, she need to understand the question properly. Logic of the question. Logic. And then in terms of the preparation, she always thinks that she don't know anything. Right. అంటే ఆ నెగిటివ్ థాట్ తో స్టార్ట్ చేసినప్పుడల్లా she always feel that something is left behind. So అలా కాకుండా she had to start with I need to know something about this అన్నప్పుడు ఆ పాజిటివ్ అప్రోచ్ వేరేలా ఉంటుంది. లైక్ తెలుసుకోవాలి అన్నప్పుడు వేరేలా ఉంటుంది, తెలియదు అన్నప్పుడు ఇంకోలా ఉంటుంది. సో షీ హ్యాడ్ టు చేంజ్ హర్ మైండ్ సెట్ టు దిస్ అప్రోచ్. లైక్ ఓకే సంథింగ్ ఐ నీడ్ టు లర్న్ టుడే అంటే అన్నప్పుడు షీ విల్ బి ఏబుల్ టు లర్న్. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ సజెస్టెడ్. అండ్ ఆల్సో హర్ రిక్వైర్మెంట్ ఇస్ టు నో ఎవ్రీథింగ్. అంటే every student wants to know, wants to go deep into the subject, but at this juncture, with the time that we have, this is not suggestible. Look, you have to have the understanding, but at the same time, you also have to know how much time you are left with. Right. So, అందుకే ఏమంటున్నా అంటే జస్ట్ ఓవరాల్ అండర్స్టాండింగ్ తెచ్చుకొని గో ఫర్ ది సమ్స్. త్రూ సమ్స్ అంటే ఇప్పుడు సమ్స్ సాల్వ్ చేసినప్పుడు షీ మైట్ ఫేస్ సమ్ డిఫికల్టీస్ ఆర్ మేక్ సమ్ మిస్టేక్స్. సో ఆ మిస్టేక్స్ త్రూ మళ్ళీ కాన్సెప్ట్ రిలేట్ చేసుకొని యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ హావ్ సజెస్టెడ్ ఫర్ నా ఇప్పటికి. సో బేస్డ్ ఆన్ ద పేపర్ అయితే ఇప్పుడు డోంట్ స్టార్ట్ ఎనీ న్యూ టాపిక్స్, ఆల్రెడీ ఏమైనా టాపిక్స్ చేసావో మళ్ళీ చేసి అగైన్ అది రైట్లీ సార్ ఇంకేదో తెలియాలి అన్న అండర్లైన్ ఎజంప్షన్తో కాకుండా తెలిసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఎంతవరకు తెలుస్తుంది. ఎందుకంటే ఇంత వస్తే అంతే రావాలి. బికాస్ దర్ ఇస్ ఆల్వేస్ స్టెప్ వైజ్ మార్కింగ్ అండ్ విల్ గెట్ దర్ ఇన్ స్టెప్స్. సో ప్రాసెస్ కరెక్ట్గానే ఉంది, కాకపోతే డోంట్ మేక్ అర్ కవర్ ఎనీథింగ్ న్యూ అండర్ దిట్ ఇస్ సార్టెడ్. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఉన్నది కవర్ చేసి థియరీ కవర్ చేస్తాను అంతే. సో I would recommend theory for every student because theory itself has 15 marks to 20 marks weightage. So if you want to score more in AFM, theory is one thing you have to always cover. Sure. So that's the important. So that I already told her to cover theory by tomorrow. She'll, if at least theory could have written, then
she would end up getting 15-20 marks. సో ఇది నీకు ఈ ఒక్క బుక్ చాలు ఆ పార్టీ క్రాస్ చేయడానికి. డెఫినెట్లీ మనకు ఒక చాప్టర్లో ఇన్సైట్స్ కావాలంటే డైరెక్ట్ ఫ్యాకల్టీనో లేకపోతే ఇండైరెక్ట్గా వీడియో చూడడం హెల్ప్ అవుతుంది. బట్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే యూ నీడ్ టు గెట్ కమాండ్ ఓవర్ సబ్జెక్ట్. అసలు ఏముంది, స్కోప్ ఏంటి, ఏ చాప్టర్ నేచర్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, ఇలాంటి గురించి చదువుతున్నారు అంత మైండ్లో తెలిస్తే ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో. ఫర్ ఎగ్జాంపుల్ చాప్టర్ డెరివేటివ్స్, ఇట్స్ నో హార్మ్ ఇన్ వాచింగ్ ఎ వీడియో అండ్ వాచింగ్ ఎ లెక్చర్. బట్ ఫర్ యూ నీడ్ టు గెట్ ఏ ఓవరాల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఎంటైర్ 15 చాప్టర్స్లో 5 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ 3 నెక్స్ట్ 3 అలా. సో 13, 14, 15 రీజనబుల్ ఈజీ, 1 to 3 రీజనబుల్ ఈజీ, 4, 5, 6 ఆర్ ఆల్సో ఈజీ, 7, 8, 9 యావరేజ్ ఉంటాయి, 10, 11 వల్ల కొంచెం కాంప్లెక్సిటీ ఉంది. సో దీన్ని బట్టి మనం అడాప్ట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడైతే ఆల్రెడీ ఏ టాపిక్స్ చేసాము, యూ జస్ట్ హ్యావ్ టు రీడ్. నెక్స్ట్ ఎగ్జామ్లో విచ్ లుకింగ్ అట్ లెట్స్ 20 క్లాస్ అయినా చాలు, అంతే కదా, అది చూస్తున్నాను. సో ఆ బేస్ బిల్డ్ అయిపోతే అక్కడ నుంచి టాపిక్ వస్తుంది. ఎనీ క్వశ్చన్స్? అన్ని యాక్చువల్గా సార్ ఒక్కొక్క చాప్టర్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ హౌ డు అప్రోచ్, ఏం చేయాలి, నేను ఇలా చేస్తాను, ఇస్ ఇట్ రైట్ సార్ అంటే బేసికలీ ఇందాక వీ హ్యాడ్ లైక్ ఒక 10 minutes కాన్వర్సేషన్. అప్పుడు సార్ యాక్చువల్గా చెప్పారు ఇలా చెయ్యు, ఇలా చెయ్యు, ఇది చెయ్యు, ఈ నోట్స్ ప్రిపేర్ అవ్వు, సో ఫార్ములాస్కి సపరేట్ నోట్స్ చెయ్యు, అండ్ థియరీ కూడా ఎలా చదవాలి, హౌ టు ఆన్సర్, అండ్ హీస్ లైక్ సైడ్ హెడ్డింగ్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. బికాస్ సైడ్ హెడ్డింగ్ ఎగ్జాక్ట్ బట్టి పట్టాల్సిన అవసరం ఏం లేదు. సైడ్ హెడ్డింగ్స్ ఒకసారి రాసేసి గుర్తుపెట్టేసుకొని అందులో మెయిన్ కంటెంట్ ఏంటి, కీవర్డ్స్ ఏంటి, అవి కూడా అంటే చిన్నగా ఇలా ఒక 4 hours హౌ కెన్ ఐ ఫినిష్ 3 chapters అన్నట్టు సార్ దానికి పర్ఫెక్ట్. సో నెక్స్ట్ సైకిల్లో వెళ్సి వేరేతో సో అదర్ 3 daysలో మనం చూసుకోవచ్చు కదా. 3 days సేమ్ టాపిక్స్ కవర్ చేయండి. విల్ రైట్ వన్ మోర్ ఎగ్జామ్ అండ్ థ్యాంక్ యూ. సో ఇన్సైట్ ఏంటంటే ఒకటి, యాక్టివ్ ప్రిపరేషన్ ఇస్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ దెన్ ప్యాసివ్ ప్రిపరేషన్. బిఫోర్ యూ అప్రోచ్ ఐ వుడ్ సే ఎనీ వీడియో ఆర్ ఎనీ లెక్చర్, ఒక్కసారి మీరు బుక్ ఓపెన్ చేసి చూసుకుంటే మీకు గ్రిప్ వస్తుంది. దాని తర్వాత మీరు ఏ స్టెప్ కంటే స్టెప్ తీసుకోండి. అగైన్ ఏఎఫ్ఎం ఇస్ హైలీ ప్రాక్టికల్, సో కంపల్సరీ మీకు గ్రిప్ ఉండాలి. సో దిస్ ఇస్ మై సిన్సియర్ రికమెండేషన్. అట్లీస్ట్ స్టార్ట్ విత్ ఇండెక్స్ మ్యాపింగ్, అదే కంపల్సరీ చేయాలి అంతే కదా టు బిగిన్ విత్. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రెస్ విల్ అప్డేట్, బట్ ఫర్ నౌ దిస్ ఇస్ ద కాంప్లెక్స్. థ్యాంక్ యూ.